తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన వరకు రాజకీయాలు నిన్నటి వరకు ఏ పని జరగాలనుకున్నా కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నామన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేశారంటే రుణమాఫీని ఆగస్టు 15కి పెట్టారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే అడుగుతారేమన్నటువంటి దాంతో దాదాపుగా ఎక్కువ రోజులు తీసుకునే విధంగా ఆగస్టు 15కి పెట్టారు. ఈ మొత్తం పరిపాలనలో రేవంత్ రెడ్డి పట్టు సాధించాడా లేదా, అసలు ఏం జరుగుతున్నది, రేవంత్ రెడ్డి ఇంకా పరిపాలనలో అనుభవం రావాల్సినటువంటి అవసరం ఉందా, ఎట్లా చెప్పొచ్చు అంటారు? సతీష్ గారు, ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తనదైన ముద్ర, ఓకే, అంటే రేవంత్ మార్క్ పరిపాలన చేసుకోవడానికి ఫస్ట్ అంతా సబ్జెక్ట్ వైజ్, పోర్ట్ఫోలియో వైజ్ అంతా స్టడీ చేస్తున్నారు. మీరు అన్నట్లే ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ కానీ ఇంకా వేరే ఇష్యూస్ కానీ ఆయన టైం తీసుకున్నారు ఆగస్ట్ 15 వరకు. అంటే ఫస్ట్ మనకు ఫీడ్బ్యాక్ రావాలి, ఆర్థిక మీద రెవెన్యూ ఎంత, మనకు ఖర్చులు ఎంత, ఇవన్నిటి మీద ఒక తనకంటూ ఒక అవగాహన రావాలి. ఓకే, అవగాహన రావాల్సి ఉంది. అయితే మరి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది కదా, ఇంకా అవగాహన రాలేదా అని మీరు ప్రశ్న కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోగానే వెంటనే మనకు లోక్సభ ఎన్నికలు వచ్చాయి. సో తన కాన్సన్ట్రేషన్ అంతా లోక్సభ ఎన్నికల మీద ఉండే. ఎందుకంటే కేంద్రంలో అంటే ఏఐసిసికి మనం ఆయన చెప్పింది ఏంటంటే 14 సీట్లు మేము సాధించి ఎంపీలను వస్తామని చెప్పారు. ఈ 14 సీట్లు రావాలి అంటే తను బాగా అంత వర్కౌట్ చేయాలి, క్యాండిడేట్స్ వగైరా అంత ప్రచారము ఇవన్నీ చూసుకోవాలి. ఆయన మీదే ఎక్కువ బాధ్యత ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా, ఇంకోవైపు ప్రెసిడెంట్గా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన పరిపాలన పట్టించుకోలేదని కాదు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లోక్సభ ఎన్నికలను మీద దృష్టి కేంద్రీకరించారు. సరే, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఇద్దరికి 50% వచ్చాయి. ఇప్పుడు పరిపాలన మీద ఆయన దృష్టి సారిస్తున్నారు. అంటే ఇప్పుడు సెంటర్లో అంటే జాతీయ పార్టీ దగ్గర ఆయన పేరు తగ్గినట్టు అనుకోవచ్చా, పెరిగినట్టు అనుకోవచ్చా, ఎట్లా అంటారు? అంటే ఆయన ఒక ప్రామిస్ అయితే చేసిండు, 12 నుంచి 14 అయితే మినిమం వస్తాయి అనుకునేటువంటి ఒక అంచనాలు చేశారు. అయితే వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ సీట్లు తగ్గి ఉంటే వాళ్ళ కొంచెం అనేవాళ్ళు. ఇప్పుడు అనడానికి స్కోప్ లేదు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ గారు మొత్తం దేశమంతా పర్యటించినా కానీ వాళ్ళు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అధికారంలోకి రాలేదు కదా. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఏఐసిసి అగ్రనాయకత్వానికి ఏమర్థమైందంటే మోడీ వేవ్ నడుస్తున్నది, రామ్ మందిర ఇష్యూ, రామ్లలా ఇష్యూ నడుస్తున్నది, కాబట్టి మనం ఇంకా రీచ్ కాలేకపోయినాం, అధికారంలోకి రాలేకపోయినామని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టడానికి అసలు అవకాశం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే 16లో 50% సీట్స్ ఆయన సాధించారు. మరి ఇంకా మైనస్లో అక్కడ పోలేదు కదా, ఈక్వల్ షేర్స్ తీసుకొచ్చారు. సో ఆయన నాకు మాట్లాడడానికి అసలు అవకాశమే లేదు. సో ఇప్పుడు పరిపాలన గురించి మీరు అడిగినట్లు, పరిపాలన గురించి ఒకసారి చెప్పాలంటే ఏదైనా విద్యార్థి పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి, లేకపోతే ఆయన ఉత్తీర్ణత సాధించాలి అంటే సంవత్సరం కష్టపడాలి. ఇప్పుడు ఒకటి యాన్యువల్ ఎగ్జామ్స్ రాయాలి కదా, అట్లనే మీరు సంవత్సరం కూడా కాలేదు కదా. ఓకే, ఎన్ని రోజులైందండి మనకు ఎలక్షన్స్ అయిపోయి, మనకు డిసెంబర్లో కదా ఆయన చార్జ్ తీసుకున్నది. ఇప్పుడు మనం 6th మంత్లోనే ఎంటర్ అయినాం అంటే ఒక 6 నెలలే అయింది. దీంట్లో ఎలక్షన్స్కే సరిపోయింది. 6 నెలల్లో ఎలక్షన్స్కే సరిపోయింది. సో వెంటనే ఒక సంవత్సరం కూడా కాకముందే ఆయన పనితీరు గురించి అపోజిషన్ వాళ్ళు విమర్శించే బదులు ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ విషయంలో కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నిటిని అధిగమించడానికి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే, అమెరికా కానీ ఇంకేదైనా అదర్ స్టేట్స్ కానీ చూసుకుంటే మనకి అపోజిషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పుడు ఎండగడతారు అంటే కరెక్ట్ ఎన్నికల సమయంలోనే. ఓకే, మిగతా సమయంలో దేశాభివృద్ధి కోసమే వాళ్ళంతా కూడా కోఆపరేట్ చేస్తారు మిగతా దేశాలు. సో ఆ ట్రెండ్, అటువంటి విధానం అనేది మన దగ్గర కూడా రావాలి. ఎట్లా అంటే ఎలక్షన్స్ అప్పుడే
మీరు మీ యొక్క రాజకీయంగా మీరు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు, మీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామనేది మీరు చెప్పాలి. మిగతా సమయంలో అంతా కూడా ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేయాలి. విమర్శలు చేయాలి కానీ సద్విమర్శలు చేయాలి. మిగతా సమయంలో మీరు కోఆపరేట్ చేయాలి గవర్నమెంట్. అంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ప్రతిపక్షాలు కూడా వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అండ్ తరచూ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళకున్న నాలెడ్జ్ని కూడా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని కొత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకు వర్షాకాలం బిగిన్ అవుతుంది. వర్షాకాలంలో రకరకాలుగా మనకు చూస్తుంటాము, భారీ వర్షాలు మొత్తం అతలాకుతలం అయిపోతుంటాయి కొన్ని సందర్భాలు. అయినప్పుడు వరదలు వచ్చేసి రైతులు చాలా ఇదైపోతారు, అనేక మంది నిరాశలు అవుతారు. అటువంటి సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి బాసటగా నిలబడి అండగా నిలబడి వాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తే ప్రభుత్వం కూడా బాగుంటుంది. గతంలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడేవారు. ఓకే, ఆయన అధికారంలో ఉండగా ప్రతిపక్షాలు పిలిచి మాట్లాడుకునేవారు వాళ్ళని. మీరు చూడండి, పివి నరసింహారావు గారు అక్కడ దేశ ప్రధానిగా చార్జ్ తీసుకోగానే ఆయన అప్పటికి ఎంపీగా కారు, నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఏమన్నారు, మన తెలుగు బిడ్డ మనకు పోటీ చేస్తున్నారు, ప్రధానిగా అయ్యారు వారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మేము పోటీ చేయమని చెప్పారు. నంద్యాల నుంచి పోటీ చేయాలి. అది ఎందుకు వారు తీసుకొచ్చారంటే అది ఒక మంచి సంస్కృతి రావాలి, రాజకీయాల్లో ఒక మంచి సంస్కృతి రావాలి అని చెప్పేసి తను ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో పట్టు రాలేదు, ఆయనే సొంతంగా వాడినటువంటి మాట గుంపు మేస్త్రి అనేటువంటిది బాగా సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్షంలో కానీ వస్తుంది. ఆయన కేసీఆర్తో పోలిక ప్రతిదీ ఏంటంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్కు ఉన్నటువంటి అవగాహన, తెలంగాణకు సంబంధించినటువంటి అవగాహన కేసీఆర్కు ఉన్నంతగా రేవంత్ రెడ్డికి లేదు. అందుకే కరెంటు పోతుంది, అందుకే నీళ్ళు వస్తలేవు హైదరాబాద్లో, లేకపోతే మిగిలినటువంటి కష్టాలన్నిటికీ కారణం కేసీఆర్ లేకపోవడము, రేవంత్ రెడ్డిని తీసుకురావడము, ఆయనకు పరిపాలన పైన కనీసమైనటువంటి అవగాహన లేదనేటువంటిదే ప్రధానమైనటువంటి విమర్శ. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే పట్టు సాధించారా లేదా అనేది ఒక అంశం. పట్టు సాధిస్తారు. ఇప్పుడు జస్ట్ 6 నెలలు అయింది కాబట్టి పట్టు సాధించలేరు అని వెంటనే మనం ఒక కంక్లూజన్కు రాలేము. ఓకే, ఒక సంవత్సరం అన్నా గడిస్తే తను పట్టు సాధించారనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆయన ముందు ప్రధాన అజెండా ఏమిటి అంటే రుణమాఫీ కోసం తను స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఆగస్ట్ 15th చేస్తానన్నారు. ఒకవేళ చేయకపోతే అప్పుడు చూద్దాం. దానిపైన ఆల్రెడీ హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేశారు. అవును, మీరు చేయగలిగితే తప్పనిసరిగా చేస్తానని చెప్పి అన్నారు. ఇంకా రెండవది మీరేమంటే కేసీఆర్తో పోలిక అంశంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏమన్నారంటే, గత ప్రభుత్వాలు ఏవైనా మంచి కార్యక్రమాలు కనుక చేసి ఉంటే వాటిని మేము డిస్టర్బ్ చేయము, యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఉదాహరణకు రైతు బంధు ఆయన ఏం తీసేయనని అనట్లేదు కదా, పేరు మార్చుకుంటారు. తర్వాత విద్యుత్, పంటలకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నన్నేం అనట్లేదు కదా. సో పాత గవర్నమెంట్ ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టి ఉంటే వాటిని మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు, దాన్ని ఏం డిస్టర్బ్ చేయమని చెప్పారు. సో ప్రతిపక్షాలు ఈ సమయంలో వారికి కొంత గడువు ఇవ్వాల్సిన అవసరం. వెంటనే దూకేసి అంటే మేము గడువు ఇస్తాం కానీ ప్రతిదీ పాత సర్కారు మీద నెట్టేయడం మీరు చేస్తున్నారు కాబట్టి మేము కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నట్టు మాట. అవును, అప్పుడే విమర్శలు ఎందుకు అంటున్నాను. ప్రతిపక్షాలు కానీ గవర్నమెంట్ వాళ్ళు, రేవంత్ రెడ్డి కానీ గవర్నమెంట్ వాళ్ళు గత సర్కారు చేసినటువంటి తప్పులు పాపాలని ప్రతిసారి అనడం వల్లనే మేము కూడా విమర్శించాల్సి వస్తుంది. మీకు చేత కాదు కాబట్టి మీరు మమ్మల్ని విమర్శిస్తారు, మా మీద నెడుతున్నటువంటిది ఒక మాట. మీరు గడువు ఇవ్వాలి కదా, గడువు ఇవ్వకుండానే వెంటనే మీరు చేయలేదు అని అనడానికి లేదు కదా. ఓకే, రామారావు గారు అధికారం మొట్టమొదటిలో 1983 సంవత్సరంలో
అధికారం చేపట్టగానే ఏమన్నారంటే ఇంతకాలము ప్రభుత్వ యొక్క వైఫల్యాలను ఇవన్నిటినీ మేము శుద్ధి చేసుకోవాలంటే గంగాజలంతోనే శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా వారు అప్పట్లో కామెంట్ చేశారు. అంటే ఈ జనరేషన్ తెలియదు కానీ. సో కొంత ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది.